ఏమండి, పోలవరం ప్రాజెక్టు నుంచి దాన్ని డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ చేశారా లేదా చెప్పండి. రామారావు గారు, మీరు అన్నారెడ్డి గారు అబ్బాయి, మీరు క్యాబినెట్ లో కూర్చుని మళ్ళా చెప్తున్నాను, మాట నిజం కాకపోతే దేనికైనా సిద్ధం నేను. మీరు క్యాబినెట్ లో కూర్చుని పోలవరం ప్రాజెక్ట్ బడ్జెట్ లో 135 అడుగులు బడ్జెట్ నిధుల్లో కేటాయించడానికి పరిమితం చేసి డేటా స్టోరేజ్ ప్రాజెక్ట్ ఆమోదం తెలిపారా లేదా? రామ్మోహన్ రెడ్డి గారు, మీకు నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, ధైర్యం ఉంటే మీరు రండి. ఎవరన్నా లేకపోతే మీ ఎమ్మెల్యేలు అందరూ రమ్మనండి, నేను నిరూపిస్తా. ఇక్కడ నా దగ్గర కాగితాలు ఉన్నాయి, కేంద్ర బడ్జెట్ కాగితాలు. మీరు ఆమోదించారా? ఇక్కడ రాష్ట్రంలో ఒకే ఒక కేబినెట్ మంత్రి మీరు, అది కూడా గాలి మోటార్ల శాఖ ఉన్నారు. గాలి మోటార్ శాఖ విమానయాన శాఖ. దానికి ఎలా ఎయిర్పోర్ట్లన్నీ ఆదాయంగా లాక్కుంటారు. మిగతా ప్రైవేట్ ఎయిర్పోర్ట్లు ఉన్న ఎయిర్లైన్స్ కూడా అమ్మేశారు. మీరు మంత్రులు చాలా మంది ఉన్నారు. కనీసం సమయం బోర్డు ఖాళీ టైం ఉంటుంది. అందరూ హక్కుల గురించి ట్రై చేయండి.